అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ ఇదెలా. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి ఇడ్లీ కంటే బలమైన ఆవిరి కుడుము. నెయ్యి నల్లకారంతో తిన్నారంటే టేస్టీగా భలే ఉంటుంది. ఇడ్లీలు లేని రోజుల్లోనే మన పెద్దవాళ్ళు పొట్టు మినపప్పుని బాగా రుబ్బి ఆవిరి మీద ఉడికించి నెయ్యి వేసి పిల్లల చేత మొట్టికాయలు వేసి మరీ తినిపించేవారు. ఈ ఆవిరి కుడుము కోసం ముందుగా నేను ఈ గ్లాస్తో 2 గ్లాసుల వరకు మినపప్పుని తీసుకుంటున్నాను. గ్రాముల్లో అయితే సుమారు 500 గ్రాములు. అదే గ్లాస్తో ఒక 3/4 గ్లాస్ వరకు బియ్యాన్ని వేసుకుంటున్నాను. విడివిడిగా అవసరం లేదు, కలిపే నానబెట్టుకోవచ్చు. నేను 2-3 సార్లు ఇలా కడిగాక నీళ్ళన్నీ వంపేసి గిన్నె నిండుగా నీళ్లు పోసి మూత పెట్టి రాత్రంతా నానబెట్టుకున్నాను. వీలున్న వారైతే పొట్టుతో ఉన్న నల్ల మినపప్పుని వేసుకుంటే హెల్త్కి మరింత మంచిది. ఉదయం కల్లా పప్పు ఇలా చక్కగా నానిపోయింది చూడండి. నేను ఉదయం ఆవిరి కుడుము చేయటం కోసం రాత్రిపూట నానబెట్టుకొని తీసుకున్నాను. ఒకవేళ మీరు సాయంత్రం పూట ఆవిరి కుడుము చేయాలనుకుంటే ఉదయం పూట నానబెట్టుకొని తీసుకోండి. ఎటువంటి రవ్వ వాడకుండా పూర్తిగా ఆవిరి మీదే చేస్తాం కాబట్టి వారంలో కనీసం 1-2 సార్లైనా చేసుకొని తినాలనే చెప్పాలండి. స్మెల్ రాకుండా ఉండటం కోసం ఈ పప్పుని ఉదయం మరో 2 సార్లు కడిగి తీసుకున్నాను. ఈ పప్పుని కొంచెం వేస్తూ గ్రైండర్లో 2 సార్లుగా రుబ్బి తీసుకుంటున్నాను. ఒక వాయికి సరిపడా కల్లుప్పుని ముందే వేసి గ్రైండ్ చేసుకుంటున్నాను. ఈ వాయిని రుబ్బుకోవడానికి నాకు 1 టీ గ్లాసున్నర నీళ్లు పట్టాయి. నీళ్ళని కొంచెంగా వేసుకుంటూ మెత్తని కాటుకలా రుబ్బి తీసుకుందాం. ఈ పిండి చూస్తే గారెల పిండి అంత గట్టిగా, పట్టుకుంటే మెత్తని కాటుకలా ఉండాలి. ఇదిగోండి, ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా ఉంటే సరిపోతుంది. ఒకవేళ నీళ్లు ఎక్కువయ్యి పిండి పాడైపోయి ఆవిరి కుడుము సరిగ్గా రాకపోతే కొద్దిగా బియ్యం పిండి కలిపి ఆవిరి కుడుము వేసుకోండి. గ్రైండర్ ఆఫ్ చేసి పిండిని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. నడుము నొప్పి, ఐరన్ లోపంతో బాధపడేవారు రోజు తీసుకుంటే త్వరగా కోలుకుంటారు. నేను ఆవిరి కుడుము చేయటం కోసం ఈ స్టాండ్ని వాడుతున్నాను. ఈ స్టాండ్కు 2 ప్లేట్లు వస్తాయి. చిన్న ప్లేట్ని అడుగున వేసి పెద్ద ప్లేట్ని పైన పెట్టుకుని ఆవిరి కుడుమును ఉడికించుకుంటాము. అన్ని స్టీల్ సామాను షాపుల్లోనూ ఈ పాత్ర దొరుకుతుందండి. ఈ పాత్రలో 1 గ్లాసు నీళ్లను పోసి ప్లేటుకు సరిపడా పిండిని తీసుకుని ఆవిరి మీద పెట్టి ఉడికించుకుంటాము. ఇలా సర్దుకుని మూత పెట్టాక ముందు 10 నిమిషాలు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించిన తరువాతనే మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని పూర్తిగా ఉడికించుకోవాలండి. 10 నిమిషాల తర్వాత ఆవిరి కుడుము చక్కగా ఇలా ఉడికిపోయి ఉంటుంది. వేడి మీద ఉన్నప్పుడే నెయ్యితో సర్వ్ చేసుకోండి, చాలా రుచిగా ఉంటుంది. కొద్ది రోజులు బ్రేక్ఫాస్ట్ బదులు ఈ ఆవిరి కుడుమును తిని చూడండి. షుగర్ని అదుపులో ఉంచుతుంది, అలసటని దూరం చేస్తుంది. పిల్లలకు ఎక్కువగా చేసి పెట్టడం వల్ల బలంగా పెరుగుతారు. ఈ ఆవిరి కుడుముకి నేను తీసుకున్న కొలతల్ని తెలుగులోను ఇంగ్లీష్లోను డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను, ఒకసారి చూడండి. అలాగే నేను చేసిన నల్లకారం రెసిపీని కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి. మరెన్నో ఈజీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.